कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। महनीयगणफणामणुलशैलमुगंटि बहुविभवमुల మంటపములు గంటి సహజనవరత్న కాంచన వేదికలు గంటి రహివహించిన గోపురంబులవి గంటి కంటి అఖిలాండకర్తనధికుని గంటి కంటి నఘములు వీడుగొంటి నిజమూర్తి గంటి పావనంబైన పాప వినాశనము గంటి కైవశంబగు గగన గంగ గంటి పావనంబైన పాప వినాశనము గంటి కైవశంబగు గగన గంగ గంటి దైవికపు పుణ్యతీర్థములెల్ల పొడగంటి కోవిదులు కొనియాడు కోనేరి గంటి కంటి అఖిలాండకర్తనధికుని గంటి కంటి నఘములు వీడుగొంటి నిజమూర్తి గంటి పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజములు గంటి పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజములు గంటి స్థిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి తిరువేంకటాచలాదిపుజూడగంటి కంటి అఖిలాండకర్తనధికుని గంటి కంటి నఘములు వీడుగొంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీః భోక్త దుగ్ధం గీతామృతం మహత్తు పార్థాయ ప్రతిబోధ్యతాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీ అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. 2వ అధ్యాయములో మనం గతంలో చెప్పుకున్నటువంటి అంశము పూర్వ రంగము ఉత్తర రంగము, పూర్వపక్షము ఉత్తరపక్షము. ఎట్లయితే వేదం 2 భాగాలుగా, పూర్వ భాగము ఉత్తర భాగముగా, కర్మకాండ జ్ఞానకాండగా ఉన్నట్లుగా ఇక్కడ మనం ఈ అంశాన్ని కూడా గతంలో మనం చెప్పుకున్నటువంటి విషయము 27, 28, 29 శ్లోకాలలో చెప్పుకున్నటువంటి అంశము పూర్వపక్షం అనగా జన్మ పరంపరలుగా ఉన్నటువంటి విధానం అని చెప్పి అనుకున్నాము. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుం అర్హసి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఇవి జన్మ పరంపరలుగా ఉన్నటువంటి విధానం. జీవులకు అనేక శరీరములు ధరించే విధానములో ప్రస్తుతం జీవులన్నీ కూడా ఉన్నాయి.
అలాంటి ఆ జన్మలకు సహేతుకముగా ఉండటానికి, ఆధారంగా ఉండటానికి జీవులు తిరిగి మరలా రాగద్వేషాలు కలిగి అనేక కర్మలు ఆచరించి దాని ద్వారా పుణ్యపాపాలని ఆర్జించుకుంటున్న విధానము, ఆ సంస్కారాల ప్రభావంతో, కర్మ ప్రభావంతో తిరిగి మరలా ఈ జీవులు మరి వ్యక్త మధ్యాని అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వస్తూ ఉన్నాయి. మళ్ళీ నిధనాన్ని చనిపోయిన తర్వాత అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నాయనే మాటగా ఇది ఒక జన్మ పరంపర, భవసాగరం ఉన్నటువంటి యొక్క విషయము అనేటువంటిది మనం గతంలో చెప్పుకోవటం జరిగింది. కనుక ఈ విధముగా ఉన్నటువంటి దాని నుంచి బయటపడాలి అని చెప్పన్నట్లయితే, ఎవరైతే భవసాగరం నుండి బయటపడాలి, ఒడ్డుకు చేరుకోవాలి అనేటువంటి అపేక్ష ఉన్నటువంటి వారి విషయంలో స్వామివారు 29వ శ్లోకంలో ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ శృణోతి, ఆశ్చర్యవత్ వదతి అని చెప్పనంటూ, మరి ఆశ్చర్యవత్ వదతి, ఆశ్చర్యవత్ శృణోతి, ఆశ్చర్యవత్ పశ్యతి, ఈ విధముగా ఈ మూడింటి యొక్క అంశములలో చేరి ఉన్నటువంటి వారు కశ్చిత్ ఏ ఒక్కడు కూడా నవేద ఆత్మస్వరూపాన్ని గుర్తించే అవకాశం లేదనేటువంటిది 29వ శ్లోకంలో చెప్పారు. అనగా ఉక్త్వా అంటే స్థూలదేహ స్థలము, శ్రుత్వా అంటే సూక్ష్మదేహ స్థలము, దృష్ట్వా అంటే కారణదేహ స్థలం. ఉక్త్వా అంటే చెప్పటము, శ్రుత్వా అంటే వినటము, దృష్ట్వా అంటే చూస్తాం అన్నమాట. ఈ ముగ్గురు కూడా ఎప్పటికీ ఆత్మ యొక్క విషయం పూర్ణముగా తెలుసుకునే అవకాశం లేదు అని చెప్పని అన్నారు. కాబట్టి 3 అనేటువంటి విషయం కాకుండా 4వదిగా ఉన్నటువంటి మహాకారణ స్థలం ఇది. ఈ మహాకారణ స్థలములో ప్రవేశించినటువంటి వారు మాత్రమే ఆత్మ విషయ అనుభవాన్ని పొందటానికి, పరిపూర్ణటువంటి యొక్క బ్రహ్మానందాన్ని పొందటానికి, మోక్షాన్ని పొందటానికి, ఆత్మలో చేరిపోవడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటిది. ఇది 4వ స్థలము అన్నారు. దాన్ని తురియం అంటారు. 4వ స్థలం తురియం అంటారు. అనగా స్థూలదేహము జాగ్రత్తావస్థ, విశ్వడు సూక్ష్మదేహము స్వప్నావస్థ, తైజస్సుడు కారణదేహము సుషుప్తి అవస్థ, ప్రాజ్ఞుడు మహాకారణము, తురియము కూటస్థుడు అంటారు. కూటస్థ అక్షర ఉచ్యతే. అట్టి ఆ కూటస్థుడే అక్షరుడు అని భగవద్గీత బోధిస్తూ ఉన్నది. ఇది ఈశ్వర సన్నిధి అంటారు. పరమాత్మ కూడా మమ మాయా దురత్యయ, నా మాయ దాటడం ఎవరికి కూడా సాధ్యం కాదు అన్నాడు. మామేవయే ప్రపద్యంతే ఏతాం మాయాం ఏతాం తరంతితే. ఎవరు ఈశ్వరుడగు మహాకారణములో ఉన్నటువంటి నన్ను ఆశ్రయిస్తారో, హంస యొక్క ఆశ్రయం ద్వారా సేవిస్తారో, అటివారు మాత్రమే ఈ మాయను దాటి, ఈ భవసాగరాన్ని దాటి మరి బ్రహ్మములో చేరిపోయే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి మాటగా ఈ మహాకారణ స్థలమే మోక్ష స్థానముగా చెప్పేటువంటి విషయము. మోక్షద్వారే ద్వారపాలాః చత్వారః పరికీర్తితాః శమః విచారః సంతోషః చతుర్దః సాధు సంగమః అని వశిష్ఠులు చెప్పేటువంటి మాట. మోక్షద్వారే ఇది. కాబట్టి ఇది మోక్షద్వారము, మహాకారణ స్థలమే, హంస యొక్క ఆశ్రయమే మోక్షద్వారము అన్నారు. మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి. ఇక్కడ కాశీ విశ్వేశ్వరి శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తి స్వరూపిణి అమ్మవారు ఉన్నటువంటి స్థలం మరి ఇక్కడ మహాకారణ స్థలం. అది మోక్షద్వారము అన్నారు. కవాట పాటనకరి. కవాటములంటే తలుపులు ముయ్యబడి ఉన్నాయి. అవిద్య మాయ అనే తలుపులు ముయ్యబడి ఉండటం కారణముగా మరి ఆత్మస్వరూపం బ్రహ్మము యొక్క భావన తెలియకుండా ఉందనేటువంటి మాట. కాబట్టి ప్రకారముగా ఈ హంస యొక్క ఆశ్రయంలో ఉండి సాధకులు నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి ఆత్మ సన్నిధికి చేరుకోవలసి ఉంటుంది. కనుక మోక్షాన్ని పొందాలంటే మహాకారణాన్నే ఆశ్రయించాలి, హంసనే ఆశ్రయించాలనే మాట అందరూ ముక్త కంఠముతో చెబుతున్నటువంటి మాట. ముక్కులోన గాలి ముక్తికి త్రోవరా అని సూక్ష్మములో మోక్షాన్ని అందించారు వేమన యోగి. కాబట్టి ముక్కులోన గాలి ముక్తికి త్రోవరా అన్నాను. కాబట్టి ఈ ప్రకారముగా అందరూ కూడా ఇదే మార్గాన్ని బోధిస్తున్న విధానం. హంసాసోహం
హంస సోహం హంస సోహం సోహం ఇతి కేలతి పిండాండే భగవాన్ అని సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు కేలతి పిండాండే భగవాన్, ఆ భగవంతుడే సాకారమూర్తిగా కేలతి ఈ యొక్క మహాకారణమునందు మరి ఆయన గారు సంచారం చేస్తున్న విషయంగా చెప్పేటువంటి మాట. అందరూ దాదాపుగా ఈ మహాకారణ స్థలమే హంస జ్ఞాన స్థలం, హంస ఉన్నటువంటి స్థలమే మోక్షద్వారం అనేటువంటి విషయముగా ఉపనిషత్తులు, భగవద్గీత, ఇతర మహాత్ములందరూ కూడా ఇక్కడే చెప్తున్నటువంటి యొక్క మాట. కాబట్టి శ్వాసను ఆశ్రయించి పరమాత్మను చేరుకోవాల్సి ఉంటుంది. ఈ శ్వాసకే హంస అనే పేరు పెట్టారు. ఈ ఉచ్ఛ్వాసలుగా మనం పిలుస్తూ ఉంటాం. ప్రాణాపాన వాయువులు అన్నాం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అన్నాం, రేచక పూరకములు అన్నాం. ఇది మన యొక్క సంబంధమై ఉన్న పదాలు, మన భాష. అదే మహాత్ములైతే దానిని హంస అనే పేరు పెట్టారు. ఎందుకంటే హంసకి ఒక లక్షణం ఉన్నది. పాలు అనేది దాని ముందు పెట్టినట్లయితే దాంట్లో ఉన్న నీటి శాతాన్ని వదిలిపెట్టేసి పాలు మాత్రమే తాగుతుంది అనేటువంటి మాట హంస. అందుచేత ఇక్కడ మనకి వ్యావహారికంలో ఎక్కడ మీకు హంసలు లేవు. అనేక పక్షులు ఉన్నాయి కానీ హంస అనేది బయట లేదు. ఆ హంస అనేది మన యొక్క శ్వాసకే పోలిశారు. అనగా పాలు నీరు రెండు కూడా కలిసి ఉన్నటువంటి విధానం, దాన్నే ఆత్మ అనాత్మ అన్నారు. పరమాత్మ 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగం అన్నారు. అనగా క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి రెండింటినీ కూడా వేరు చేయి అని చెప్పనే మాట పరమాత్మ చెబుతాడు. క్షేత్రజ్ఞ విభాగ యోగం, ఆ రెండింటినీ కూడా విభాగం చేయమన్నారు. ఎట్లా చేస్తామని చెప్పండి? ఆత్మ అనాత్మ రెండు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు అన్నప్పుడు రెండు లోపల ఉన్నటువంటి దాన్ని కనుక ఇది మన వ్యవహారంలో ఎలాంటి విధాయకాలుగా కూడా ఆ పని చేయగలిగే శక్తి ఎవరికి లేదు. అదొక్క యోగము ద్వారానే, శ్వాస యొక్క ఆశ్రయం ద్వారానే ఆ విధంగా చేయబడే అవకాశం ఉన్నది. అనాత్మంతా జడమై కేవలం చివరికి యోగ సమాధిలో ఆత్మ అనేటువంటి వస్తువు మాత్రమే శేషించి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా యోగము ద్వారా చేసేటువంటి విధానమే క్షేత్రజ్ఞ విభాగము అనేది. యోగ సాధన వల్ల, యోగ సమాధి వల్ల మాత్రమే సిద్ధించేటువంటి అవకాశము. ఆ ప్రకారముగా అనాత్మయుగు నీటి భాగాన్ని విసర్జించి ఆత్మయుగు పాల భాగములో చేరిపోతుంది. కాబట్టి శ్వాస, అందువల్ల దానిని హంస అనేటువంటి మాటగా చెప్పుకొస్తారు. చెటుల సంసార దుఃఖ నాశనకరంబు హంసతత్వార్థ విజ్ఞానమతి రహస్యంబు అని సీతమ్మ తారక యోగంలో బోధిస్తున్నమాట. హంసతత్వార్థ విజ్ఞానమతి రహస్యంబు. ఆ హంస యొక్క తత్వం చాలా నిగూఢముగా, ఎంతో గొప్ప అర్థం కలిగి ఉన్నటువంటి యొక్క అంశముగా మహాత్ములు చెబుతారు. కాబట్టి ఈ ప్రకారముగా మరి మహాకారణ స్థలమే మోక్షద్వారము అని శంకరుల వారు మోక్షద్వారే అన్నారు. మోక్షద్వార కవాటపాటన కరి కాశీ. కాబట్టి జ్ఞాన స్థలమే మోక్షద్వారం. అందరూ కూడా అక్కడే కూర్చున్నారు, మనసును పెట్టుకుని అక్కడే కూర్చున్నారు. ఆ యొక్క హంస యొక్క ఆశ్రయం ద్వారానే మరి ఆత్మ యొక్క అనుభవాన్ని పొందగలిగిన విధానం ఇది. పరమాత్మ కూడా భగవద్గీత 8వ అధ్యాయంలో భృవోర్మధ్యే ప్రాణం ఆవేశ అన్నారు. భృగుటి మధ్యంలో సుషుమ్న ద్వారములో ప్రాణం అనగా ఈ యొక్క శ్వాసను ప్రవేశింపజేసి అట్టివారు మహాత్ములు తం పరం పురుషం ఉపయేతి దివ్యం. అట్టి పరమ పురుషుణ్ణి, బ్రహ్మాన్ని వాళ్ళు పొందినట్లుగా చెప్తున్నటువంటి యొక్క మాట. మరి దాన్ని అన్నమాచార్యుల వారు కూడా పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెనే ఉయ్యార అని అన్నమాచార్యుల వారు కూడా అదే అంశాన్ని ఆ తత్వంలో బోధిస్తూ ఉన్నారు. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ. ఒక మాటతో అయ్యే అవకాశం కాదు ఇది. పలుమార్లు ఉండాలి, కూర్చోవాలి, ఇసుగు లేకుండా కూర్చోవాలి. ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటుందో అప్పుడల్లా కూడా మనస్సుని శ్వాసతో జోడించి కూర్చోవటమే పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమందుండ. ఉచ్ఛ్వాస నిశ్వాస పవనమందుండ. ఆ పవనమునందే ఉండాలి, ఆ శ్వాస ఏందే ఉండాలి, శ్వాసను గమనిస్తూనే ఉండాలి.
ఆ విధంగా ఉన్నట్లయితే నీ భావంబు తెలిపినే ఉయ్య. ఆ విధంగా ఉండటం వల్ల లోన ఉన్నటువంటి యొక్క భగవంతుడు నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వెంకటేశాయ మంగళం. సర్వాంతరాత్మ అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మం, నీలో ఆ చేతనం ఆత్మనే పెరుగుతుంది కాబట్టి అంటే ఆత్మయుగు ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క యథార్థ స్వరూపాన్ని మనకి ఈ యొక్క శ్వాస అనేది తెలియజేస్తుంది అనే అంశం మీద పలుమారు ఉచ్ఛ్వాస పవనవందుండని భావంబు తెలిపినే ఉయ్యాల అన్నాడు. చక్కటి భావాలు ఆయన గారు బోధించినటువంటి యొక్క విధానము, అటు అనమాచార్యుల వారు చెప్పిన, రమణ భగవాను వారు చెప్పిన, ఇతర మహాత్ములు చెప్పిన, ఋషులు చెప్పిన, ఉపనిషత్తులు చెప్పిన అన్నీ కూడా మనకి ఈ యొక్క హంస శ్వాసకాడే చెప్తున్న విధానము. ఎందుకంటే ఆ శ్వాసకు పరమాత్మకు అనుసంధానం ఉండటం కారణంగా ఇంద్రియాలకు ప్రపంచానికి అనుసంధానం ఉన్నది. విషయ ప్రపంచాన్ని ఆస్వాదించాలంటే ఎవరైనా చేయాలంటే మరి ఇంద్రియాలని ఆశ్రయించాలి. శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణం అనబడేటువంటి ఈ పంచ ఇంద్రియాల ద్వారానే ప్రపంచ స్వరూపాన్ని గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రపంచం యొక్క స్వరూపాన్ని తెలియజేయటానికి ఇంద్రియాలు ఉన్నాయి. నిర్గుణమై నిరాకారమై స్వప్రకాశమై ఉన్నటువంటి పారమార్థిక స్వరూపం తెలియజేయటానికి హంస అనేటువంటిది ఉన్నది. రెండే ఉన్నాయి పదార్థాలు, సాకారంచ నిరాకారంచ సగుణంచ నిర్గుణంచ. ఒకటి సాకారం, ఒకటి నిరాకారము, ఒకటి సగుణము, రెండు నిర్గుణము అన్నారు. నామరూప సహితము, నామరూప రహితము, పరిణామశీలము, పరిణామరహితము, దుఃఖ సంబంధము, ఆనంద స్వరూపము, వ్యావహారికము, పారమార్థికము అని రెండే చెప్తున్నటువంటి విధానం. కాబట్టి ఈ రెండింటి విషయంలో ఇంద్రియములు మరి వ్యావహారికం వైపుకు తిరిగి ఉన్నాయి. వ్యావహారికం తెలుసుకోవాలంటే నీకు ఇంద్రియాలు కావాలి, దృశ్యం చూడాలంటే నేత్రం కావాలి, శబ్దం వినటానికి స్తోత్రం ఉపయోగించాలి, రసాలు గ్రహించుకోవటానికి నాలుకను వినియోగించాలి, గంధాన్ని ఆఘ్రానించడానికి ముక్కునే ఉపయోగించాలి. కాబట్టి ఈ ప్రకారంగా అందరూ కూడా వీటిని వినియోగించి బయట ఉన్నటువంటి ప్రపంచం ఉన్నటువంటి విషయాలని తెలుసుకునే పనిలో అందరూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా ఇంద్రియములు ప్రపంచాన్ని విషయం చేయటానికి సిద్ధంగా ఉన్నటువంటివి. అట్లా హంస అనేది పారమార్థికం, బ్రహ్మమును విషయం చేయటానికి అది ఉన్నది. దాదాపుగా చాలామంది ఈ హంస యొక్క ఆశ్రయంలో ఉండేటువంటి విధానం ఎవరో కూడా కలిగి లేరు. ఎందుకంటే హంస ద్వారా పోతే కలిగే ప్రయోజనం గురించి ఎవరో కూడా వాళ్ళకి చెప్పి ఉండరు. విన్నటువంటి వారు మాత్రమే ఆ విధంగా ప్రయత్నం చేయటం తప్ప మిగతా వాళ్లకు లోకంలో స్వతసిద్ధంగా ఆ విషయం ఎవరికి కూడా అవగాహనలో ఉన్న విషయం కాదు. హంస అనే శ్వాసను హంస అంటారు, ఈ శ్వాస అనే సోహం అంటారు. కాబట్టి హంసని ఎందుకు అన్నారని చెప్పనంటే, ఎట్లయితే హంస పాలు నీరు విభజించి పాలనే స్వీకరిస్తుందో అట్లాగా ఈ శ్వాస అనేటువంటి యొక్క హంస కూడా అనాత్మ స్థూల సూక్ష్మ కారణ దేహాలకు అనాత్మను వేరు చేసి లోన ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపముకు పాలను పొందింపజేసేదిగా ఉన్నది అనేటువంటి యొక్క అంశాలుగా మహాత్ములు వాటికి ఆ యొక్క శ్వాసకు హంస అనే పేరు కానీ సోహం అనే పేరు కానీ ఇట్లా అనేక పదాలు వాళ్ళు పెట్టారని చెప్పనంటే వాటిల్లో ఉన్నటువంటి యొక్క పారమార్థిక అంశము అది గమనించుకోవాల్సిన విషయం. కాబట్టి ఈ ప్రకారముగా మరి మహాకారణ స్థలమే మోక్షద్వారము అన్నారు. దాని ద్వారానే హంస యొక్క ఆశ్రయం ద్వారానే ఆత్మ అంటే ఏమిటో, ఆత్మ యొక్క ఆనందం అంటే ఏమిటో తెలుసుకోవాల్సి ఉంటుంది. పూర్వీకులు మహాత్ములందరూ కూడా ఆ బాటే అనుసరించారు, ఆ మార్గంలో ప్రయాణం చేసే పారమార్థిక స్వరూపాన్ని గుర్తించగలిగారు. నాణ్య పంథాయనాయ విద్యతే, ఇది తప్ప మరొక మార్గం లేదేక. ఎందుకంటే మానవులకు ఉన్నటువంటి మార్గాలు మొత్తం జ్ఞానేంద్రియాల ద్వారా పోవటం 5 మార్గాలు అన్నారు. శ్రోత్రం ద్వారా పోవచ్చు, నేత్రం ద్వారా పోవచ్చు, ఘ్రాణం ద్వారా పోవచ్చు, నాలుక ద్వారా పోవచ్చు బయటికి. ఇట్లా పోవటం వల్ల బయట ఉన్న విషయాలు గుర్తించవచ్చు. కాబట్టి ప్రపంచంలోకి పోవటానికి ఉన్నటువంటి ద్వారాలు 5 ద్వారాలకు అందరూ పోతూ ఉన్నారు. కానీ ఒక్క ద్వారమే మోక్షద్వారం, మహాకారణ స్థలం, హంస యొక్క స్థలం. అది మహాత్ములుగా ఉన్నటువంటి వారు యోగులే ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్న విధానం. కాబట్టి పరమాత్మ ప్రతిష్టాత్మకముగా 29వ శ్లోకంలో ఆయన చెప్పుకొచ్చిన విషయము ఆశ్చర్యవత్తు పశ్యతి, ఆశ్చర్యవత్తు వదతి, ఆశ్చర్యవత్తు శృణోతి
శృత్వా అపి ఉక్త్వా అపి దృష్ట్వా అపి నా వేద కశ్చిత్, ఏ ఒక్కడు కూడా ఈ ముగ్గురులో ఎవరికి కూడా ఆత్మస్వరూపం తెలియబడేదిగా లేదని చెప్పనే విషయంగా చెప్తూ, ఆ తర్వాత మరి 8 శ్లోకాలలో మనకి స్వధర్మం అనేటువంటి యొక్క మార్గాన్ని బోధించుకుంటూ వస్తూ ఉన్నారు. స్వధర్మం అపి చావేచ నవికంపితం నరహసి ధర్మయాత్ హి యుద్ధాత్ శ్రేయ అన్యత్ క్షత్రియస్య నవిద్యతే. కానీ ఈ ప్రకారముగా 30 శ్లోకంలో దేహి నిత్యం అవధ్య అయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాన్ని నత్వం సూచితం అర్హసి అని చెప్పినట్టు ఆత్మ యొక్క నిత్యత్వాన్ని బోధించిన తర్వాత మరి ఇక్కడ మరి ఈ మూడింటి యొక్క ద్వారాలకు ఉండగా ఆత్మస్వరూప అవగాహన కలిగే అవకాశం లేదు కనుక ఆయన గారు ఇక్కడ మరొక ప్రత్యామ్నాయ మార్గాన్ని బోధిస్తూ ఉన్నారు. దీన్ని స్వధర్మ పాలన అన్నారు. స్వధర్మము అని చెప్పనంటే ఆత్మధర్మము, ఆత్మానుభవాన్ని పొందింపజేసేటువంటి ప్రయత్నాన్ని ఇది ఆత్మధర్మము అన్నారు, స్వధర్మము అన్నారు. స్వ అంటే ఆత్మ అనగా స్వ అనగా తాను, స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణం అన్నింటికీ కూడా అతీతముగా ఉన్నటువంటి స్వప్రకాశమై ఉన్నటువంటి యొక్క ఆత్మయే తాను. కాబట్టి తన స్వరూప అనుభవాన్ని పొందే విషయంలో మరి ఇక్కడ దీనిని స్వధర్మం అన్నారు. ఈ స్వధర్మమే యుద్ధము అనేటువంటి విధానముగా చెప్పుకొచ్చేటువంటి యొక్క అంశము. కాబట్టి ఈ స్వధర్మమునందు ఉండి యుద్ధాత్ శ్రేయ, ఇటు యుద్ధం సిద్ధమై ఉన్నటువంటి యొక్క విధానము. కాబట్టి యుద్ధము ద్వారానే అనాత్మను జయించి ఆత్మ యొక్క రాజ్యాన్ని పొందాల్సి ఉంటుంది. ఇది అందరికీ కూడా ఉన్నటువంటి యొక్క యుద్ధం. మామూలుగా బాహ్యములో ఉన్న యుద్ధాలైతే ముఖ్యంగా క్షత్రియులుగా ఉన్నటువంటి వారు మాత్రమే యుద్ధం చేసే విధానం ఉంటుంది. అయితే యుద్ధము అని చెప్పన్నప్పుడు చాలా రంగాలలో చాలామంది యుద్ధాలు చేస్తూ ఉంటారు, కొట్లాటలో చేస్తూ ఉంటారు. ఆ హక్కులు సాధించుకోవటానికి, ఇంకేదైనా అధికారాలు సాధించుకోవటానికి చేసేటువంటి యొక్క పోరాటాలు లోకంలో మనం చూస్తూ ఉంటాము. కాబట్టి అవన్నీ కూడా భౌతికమునకు సంబంధించినటువంటి యొక్క అంశములు. ఈ భౌతిక పదార్థాలని, భౌతిక రాజ్యాలని, భౌతిక అధికారాలని చేజిక్కించుకోవటానికి చేసేటువంటి యొక్క పోరాటాలు ఇవన్నీ కూడా. అలాగా పోరాటం చేసి సంపాదించుకున్నప్పటికీ కూడా అవి ఎక్కువ కాలం వాళ్ళకి మనగలిగే అవకాశాలు లేవు, మళ్ళా కాలగర్భంలో కలిసిపోయేటువంటి అన్నమాట. కాబట్టి ఇక్కడ భగవద్గీత కనుక ఈ భగవద్గీత యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా ఆత్మజ్ఞులై తరించాలి అనేటువంటిది భగవద్గీత యొక్క ఉద్దేశం. తస్మాత్ యోగి భవార్జున అంటున్న భగవద్గీత. యోగివి కావాయా అని పరమాత్మ బోధిస్తాడు. కాబట్టి ప్రకారముగా ఈ పారమార్థిక విషయంలో కూడా మరి ఇక్కడ యుద్ధం సిద్ధమై ఉన్నటువంటి విధానం. యుద్ధం చేయిందే నీవు ఆత్మరాజ్యాన్ని పొందే అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి జీవితంలో ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అనే అపేక్షతో ఉన్నాడు. ప్రతి ఒక్కరి ఉద్దేశం ఆనందమే. ఏ కార్యం చేసినా కానీ ఆనందం కోసమే. ఏ యొక్క వస్తువులు సంపాదించినా, ధనం సంపాదించినా, పదవులు సంపాదించినా ఆనందం అనేటువంటి దానికోసం కానీ అందరూ కూడా ఏ కార్యం చేస్తూ ఉన్నా కానీ ఆనందమునందు అపేక్ష కలిగి ఉన్నారు. కాబట్టి అట్టి ఆనందం అనేటువంటిది ఆత్మ యొక్క స్వరూప లక్షణం. ఆత్మను పొందితేనే మానవుడు సంపూర్ణముగా ఆనందించే అవకాశం ఉంటుంది. రెండవది, మోక్షాన్ని కాంక్షించినటువంటి వారు జన్మ పరంపరలు అపేక్షించి ఉన్నట్లయితే వాళ్లకు ఈ యుద్ధం అవసరం లేదు. వాళ్ళు చేయాల్సింది యజ్ఞములు, యాగములు, పూజలు, దాన ధర్మాలు ఇవన్నీ ఆచరించాల్సి ఉంటుంది. ఏదంటే తిరిగి మరల పుట్టాలి, దివ్య భోగాలు పొందాలి అన్నటువంటి అపేక్ష ఉన్నటువంటి వారు ఆ పనులు చేయాలి. యజ్ఞయాగాదులు కానీ, పూజలు కానీ, వ్రతములు కానీ, దాన ధర్మాలు కానీ ఇవన్నీ ఆచరించినట్లయితే పుణ్య విశేషమత వాళ్ళు మళ్ళీ ఉత్తమ జన్మలు పొందే అవకాశం ఏర్పడుతుంది. అది ఆ మార్గం. ఇక్కడ ఏంటంటే నాకు ఈ జన్మ పరంపరలు వద్దు, మళ్ళా పుట్టడం వద్దు, నానా కష్టాలు పొందేటువంటి ఈ భవ విధానం వద్దు, ఈ దేహం పోయిన తర్వాత తిరిగి మరల ఏ దేహంలో పడతానో చెప్పే అవకాశం లేదు, మానవ దేహమే వస్తుందనేటువంటి గ్యారంటీ ఎవరిస్తారు నీకు? ప్రకృతి మాతే మాట్లాడదు. కాబట్టి ఎవరెవరి కర్మలు ఎట్లా ఉన్నాయో ఆ కర్మలు అనుసరించి ఆయా జీవులకు ఆయా దేహాలు, ఈ విశ్వంలో ఉన్నటువంటి అనేక పక్షులు, క్రిములు, కీటకములు, దోమలు, చేమలు, నల్లులు, పిల్లులు,
గొర్రెలు, మేకలు, ఈ రకరకాలుగా ఉన్నటువంటివన్నీ కూడా విశ్వములని అన్ని జీవకోటే, జీవ సముదాయమే. అందుచేత ఈ దేహం పోయిన తర్వాత మరి ఏ దేహాల్లో పడతాడు, ఎక్కడ పడతాడు, ఏ విధంగా పుడతాడు తెలియని అంశం. అలాంటి ఆ యొక్క భవసాగరంలో పడి నానా తంటాలు పడేటువంటి దానంగా మనకెందుకు అనేటువంటి యొక్క అభిప్రాయం ఉన్నటువంటి వారు ఇక పారమార్థికం వైపుకి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ పారమార్థికం వైపుకు ప్రయాణం చేసేటువంటి యొక్క విధానమే ఇక్కడ పరమాత్మ యుద్ధము అనేటువంటి విషయముగా తెలియజేస్తూ ఉన్నారు. పారమార్థిక ప్రయాణములో బ్రహ్మమును చేరుకోవటం అని చెప్పనంటే నీకు మధ్యలో ఉన్నటువంటి అనాత్మతో ఒక పోరాటం నీకు ఎదురవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా యుద్ధం అనేటువంటిది చేయాల్సి ఉంది, అంతటి వారైనా కానీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆత్మ అనేది అందరి యొక్క దేహాలలో ఉన్నది. అవి మనం లోక వ్యవహారంలో భావించేటువంటి యొక్క మతములు కానీ, కులములు కానీ, వర్గములు ఇవన్నీ వ్యవహారంగా ఏర్పడేటువంటి యొక్క అంశములే తప్ప పారమార్థికంగా చూస్తే అందరూ మానవ సముదాయమే. అందరూ కూడా మానవ దేహాలు కలిగి ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్న చేతనం దాన్ని ఆత్మ అనే పేరుతో పిలువబడుతూ ఉన్నారు. అలాంటి యొక్క ఆత్మ యొక్క అనుభవాన్ని పొందటానికై ఉన్నటువంటి వారు ఎలాంటి యొక్క వర్ణస్థులైనా, ఏ కులం గల వాళ్ళైనా అందరికీ కూడా బాట ఒకటే, అందరికీ కూడా మార్గం ఒకటే. అది ఆత్మ వద్దకు పోవాలంటే మార్గం ఒకటే. ఈ కులాలు, మతాలు ఇవన్నీ కూడా మధ్యకాలంలో వచ్చాయి, అంతకుముందు లేవు. ఇవన్నీ కల్పన మాత్రమై ఉన్నటువంటి విధానం, లేదా లోక వ్యవహారం సరి చేసుకోవడానికి ఉన్నటువంటి ఈ కుల విధానాలన్నీ కూడా. ఎందుకంటే లోకంలో మరి పదార్థాలు పండించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు పేరు పెట్టారు. ఉత్పత్తి అయిన పదార్థాలని పలు ప్రాంతాలకు తీసుకుపోయి పంచేటువంటి వర్గం ఉంటారు, వాళ్ళకు పేరు పెట్టారు. సమస్త మానవాళిని సరైనటువంటి మార్గంలో పెట్టి నడిపేటువంటి నాయకత్వం గల వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు ఒక పేరు పెట్టారు. ఇటు యొక్క మానవ సముదాయానికి ధర్మము, అధర్మము, జ్ఞానము, అజ్ఞానము, మోక్షము, బంధము అనేటువంటివన్నీ కూడా చెప్పేవాళ్ళు కావాలి, వాళ్ళకు పేరు పెట్టారు. కాబట్టి ఆ పేర్లు ఏంటంటే ఒకటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇలాగా పేర్లు అనేటువంటివి కేవలం వ్యవహారం కోసం పెట్టుకున్నటువంటివే తప్ప అందరూ కూడా మానవ స్వరూపలే, మానవ ఆకారం కలిగినటువంటి వారే. కనుక ప్రతి ఒక్క వ్యక్తి ఇంద్రియాలు సమానమే. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు, శరీరావయవాలు అన్నీ కూడా సమానంగానే ఉంటాయన్నమాట. కేవలం వ్యక్తుల యొక్క భావాలు మాత్రమే ఇవన్నీ కూడా వాళ్ళ మీద రుద్దబడ్డాయి. అట్లా విశిష్టాద్వైతి, ద్వైతి, జైనుడు, బౌద్ధుడు, ఇస్లామిక్, క్రైస్తవులు ఇవన్నీ కూడా మధ్య కాలంలో వచ్చి పడ్డటువంటివి. అంతకుముందు ఆదిలో లేవు. అనగా బుద్ధుడు పుట్టక ముందు బౌద్ధం లేదు, జినుడు పుట్టక ముందు జైనం లేదు, అట్లనే మహమ్మద్ పైగంబర్ ఆయన పుట్టక ముందు మహమ్మదీ మతం లేదు, క్రీస్తు పుట్టక ముందు క్రైస్తవం లేదు. ఇవన్నీ కూడా మధ్యకాలంలో వ్యక్తులను బట్టి వచ్చాయి. కాబట్టి ఇవన్నీ కూడా మానవుడు ఏదో భావించుకుంటూ ఉన్నాడు. కానీ వాట్లలో మరి మానవుడు అనబడేటువంటి విధానమే వాస్తవిక స్వరూప విధానము. కాబట్టి అందరూ కూడా ఆత్మ కంటే భిన్నులు గారు, చేతన స్వరూపులై ఉన్నారు. విచారించినట్లయితే ఈ అంశం ప్రతి ఒక్కరికి గోచరిస్తుందన్నమాట. నువ్వు ఆత్మవా దేహానివా అని ప్రశ్న వేసుకోండి, విచారణ చేయండి. కనుక విచారణలో నీకు దేహం నేను కాదు, నేను కేవలం ఆత్మను అనేటువంటి విషయమే మీకు నిగ్గు తేలే అవకాశం ఉంటుంది. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి ధారాపత్యక్షేత్ర విత్తాది దూర సాక్షి నిత్య ప్రత్యేగాత్మ శివోహో అని శంకరం చెప్పినట్లుగా అందరికీ కూడా విచారణ చేసినట్లయితే నేను స్థూల దేహం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, తెలివి కాదు అనేటువంటి యొక్క విషయమే అందరికీ గోచరిస్తుంది విచారం చేసినట్లయితే. ప్రతి ఒక్కరూ కూడా వ్యవహారంలో కూడా తన యొక్క భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నా మనస్సు బాగాలేదండి అంటాడు, నా మనస్సు ఇప్పుడు చాలా బాగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది, నా మనస్సులో ఆనందం కలుగుతూ ఉన్నది, నా మనస్సు అసలు నువ్వెవడవు అసలు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అనాత్మను వేరు చేసే చెబుతూ ఉన్నాడు. నా మనస్సు బాగాలేదు, నా దేహం బలహీనంగా ఉన్నది, నా బుద్ధి సరైనటువంటి కోణంగా లేదు, నా ప్రాణం అది ఊరికి శ్వాస పోతా ఉన్నది. ఇట్లా నా ప్రాణం, నా మనస్సు, నా బుద్ధి, నా దేవి, నా యొక్క ఇంద్రియములు, నా దేహము అనే అంటామే తప్ప నేననే మాట వాడం కదా.
కాబట్టి నావి నావి అన్నప్పుడు నీకంటే వేరుగా ఉన్నాయి. ఇది నా గృహము, నా భార్య, నా బిడ్డలు, నా సంతతి, నా ధనము, నా ప్లాట్లు, ఇట్లా చెబుతారు కదా లోకంలో కూడా. నావి నావి అన్నప్పుడు నీకంటే వేరుగా ఉన్నట్లే కదా. అట్లనే ఆ వేరుబాటుతనం నువ్వు లోపల కూడా స్పష్టంగా చూస్తూ ఉన్నావు. మనసు బాగా ఉందండి ఈ పూట అంటాడు, నా మనసు బాగాలేదని అంటాడు. మనసు బాగా ఉంది, అది తెలుస్తూ ఉన్నది. మనసు బాగా లేదు, అది తెలుస్తూ ఉన్నది. నా దేహం చాలా బలహీనంగా ఉంది, నా దేహం చాలా పటిష్టంగా ఉన్నది. కాబట్టి వాటి యొక్క పటుత్వము, హీనత్వం అన్నీ కూడా చూస్తున్న విధానం. కాబట్టి లోపల సాక్షి మాత్రముగా ఉన్నటువంటి ఒక స్వరూపం ఉన్నది. దానిని విచారణ ద్వారా మాత్రమే తెలుసుకునే అవకాశం ఉంటుంది, అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగా తెలుసుకుని ఇక మరి పరిపూర్ణమై ఉన్నటువంటి ఆనందాత్మకమై ఉన్నటువంటి బ్రహ్మం. ఎందుకంటే ఆత్మ అనేది ఆనంద స్వరూపం. లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందాన్ని కోరే ఉన్నారు, ఆనందాన్ని అపేక్షించే జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కాబట్టి జీవితం మనకి నిలబడి ఉందంటే కారణం ఏమిటంటే ఆనందాపేక్ష. ఆనందాపేక్షను బట్టే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన మనుగడను సాగించుకుంటూ ఉన్నాడు. ఆనందాన్ని పొందగలను, ఆనందాన్ని పొందే విధానముగా నాకున్నది, అవకాశం ఉన్నది అన్నటువంటి కోణంలోనే అందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆనందాన్ని పొందటానికే అన్ని ప్రయత్నాలు కలిగి ఉన్నటువంటి విధానం. కాబట్టి దుఃఖాన్ని ఎవరో కూడా భరించే అవకాశాలు లేవు. ఎవరు కూడా దుఃఖాన్ని జీవితంలో కోరుకోరు, దుఃఖాన్ని ఎవరు అపేక్షించరు. అయినా దుఃఖాలు వచ్చి పడతా ఉంటాయి. వచ్చి పడ్డ దుఃఖాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వచ్చిన దుఃఖాన్ని ఎవరో కూడా తన వద్ద పెట్టుకోరు, ఆ దుఃఖం పోయే ప్రయత్నమే చేస్తారు. ఒకవేళ ఆనందం కనుక ప్రాప్తించినట్లయితే సంతోషపడతారు. అంటే ఆనందం దూరం కావాలనే కోరిక ఎవరికి కలగదు. ఆనందం లభించిన ఆనందాన్ని పోగొట్టుకునే ప్రయత్నం కూడా ఎవరు చేయరు. ఎందుకంటే ఆనందం అనేది తన యొక్క స్వరూప లక్షణం కాబట్టి అందరూ కూడా ఆనందాన్ని కోరతారు. ఆనందం ప్రాప్తిస్తే దాంతో వాళ్ళు చక్కగా ప్రశాంతంగా ఆస్వాదిస్తారన్నమాట. కాబట్టి ఆత్మ యొక్క లక్షణం ఆనందము అని చెప్పేసి అని, అనాత్మ యొక్క లక్షణం దుఃఖము అని చెప్పని. కాబట్టి అనాత్మ యొక్క లక్షణముకు దుఃఖం కనుక ప్రాప్తించినట్లయితే దాన్ని తొలగింపజేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఆత్మ యొక్క లక్షణముకు ఆనందం ప్రాప్తించినట్లయితే దాన్ని ఇంకా ఇంకా పెంపొందింపజేసుకోవడానికి, ఇంకా బాగా దాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ప్రకారముగా సర్వమానవులు కూడా ఆత్మను కోరే ఉన్నారు, ఆనందాన్ని అపేక్షించే ఉన్నారు. కాబట్టి అంటే కోరుకున్నటువంటి యొక్క ఆనందం నీకు శాశ్వతముగా లభ్యం కావాలని చెప్పి అన్నట్లయితే మరి నీవు ఇక్కడ యుద్ధం అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. దాన్ని సాధన అన్నారు, యోగ సాధన అన్నారు, దాన్ని నివృత్తి మార్గము అన్నారు, హంస యొక్క ఆశ్రయం అన్నారు. అలాంటి యొక్క వాటి యొక్క సంబంధం కలిగి తాను అపేక్షించినటువంటి యొక్క ఆనందాన్ని సమగ్రంగా సంపూర్ణంగా పొందాల్సి ఉంటుంది. అలాంటి ఆనంద అపేక్ష కలిగి ఉన్నటువంటి వారు, మోక్ష అపేక్ష కలిగి ఉన్నటువంటి వారు మరి ఈ యొక్క 4వ స్థానముకు మహాకారణమునందు ఉండి నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇలా చేసేటువంటి ప్రయాణములో నీకు అనేక ఆటంకాలు ఏర్పడతాయి. ఎక్కడ కనుక అనాత్మ అడ్డుపడుతుంది, ఆలోచనలు అడ్డుపడతాయి, అనేక లోనున్న మూలా విద్య అజ్ఞానం అడ్డుపడుతుంది. ఈ ప్రకారంగా లోపల అడుగు పెట్టావు అని చెప్పానంటే ఇక అన్నీ కూడా చుట్టముట్టి నిన్ను బయట నెట్టడానికి ప్రయత్నం చేసే విధానం ఉంటుంది. ఇది సాధనలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అంశాన్ని స్పష్టముగా చూడవచ్చు అన్నమాట. ఈ మాటలతో చెప్పే విషయం కాదు, ఎవరికి వారు శుద్ధంగా స్పష్టముగా దర్శించుకోవచ్చు. ఇక లోనికి ప్రయాణం చేసి లోపల పంచకోశాతీతముగా ఉన్నటువంటి ఆత్మ యొక్క అనుభవాన్ని పొందేటువంటి యొక్క అపేక్ష గలవారు తప్పనిసరిగా యుద్ధం అనేటువంటిది వాళ్ళకి సిద్ధమై ఉంటుంది. కాబట్టి అట్టి అంశమే ఇక్కడ మరి స్వామివారు చెబుతున్నటువంటి విధానము. ఎందుకంటే ఇది భగవద్గీతలో వచ్చేటువంటి యుద్ధం వేరు, భారతం ఆ భారతంలో వచ్చే యుద్ధం వేరు. కనుక భారతంలో ఉన్నటువంటి యొక్క యుద్ధం రాజ్యకాంక్షతో చేసేటువంటి పోరాటాలు అవన్నీ కూడా అక్కడ ఉండే అంశము అది వేరు. అది కేవలం మరి ఇతిహాసం అంటే ఇతిహాసం ఈ ప్రకారముగా ఉండెను, ఈ ప్రకారం జరిగేను అనే విధానముగా ఉన్నటువంటి భారతం. కాబట్టి ఆ భారతంలో ఒక చారిత్రాత్మకముగా ఉన్నటువంటి ఘట్టాలు కనుక దాంట్లో ఒక రాజ్యకాంక్షతో జరిగేటువంటి ఒక పోరాటము అది మనకు భారతంలో చూసేటువంటి భారత యుద్ధ రంగం అని చెప్పని.
ఇది భగవద్గీత. భగవద్గీత అంటే ఉపనిషత్తుల యొక్క సారం. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు. కాబట్టి ఉపనిషత్తుల యొక్క సారం ఇది. కనుక భగవద్గీతలో చెప్పేటువంటి యుద్ధం వేరు, భారతంలో చెప్పే యుద్ధం వేరు. అది కేవలం కావ్య సంబంధముగా ఉన్నటువంటి యుద్ధం, ఇది జ్ఞాన సంబంధముగా ఉన్నటువంటి యుద్ధం. ఇక్కడ ఈ యుద్ధములో ఆత్మరాజ్యాన్ని పొందటం అవుతుంది. ఆ యుద్ధములో ఒక రాజ్యానికి అధిపతి అయ్యే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత ఇక్కడ చూసినట్లయితే ఈ కావ్యములలో ఉన్నటువంటి యుద్ధాన్ని పట్టుకువచ్చి ఉపనిషత్తుల సారమై ఉన్నటువంటి యొక్క భగవద్గీతలో పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ భగవద్గీత కోణములో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, బ్రహ్మానుభవము, మోక్షము వాటి సంబంధమై ఉన్నటువంటి యొక్క శాస్త్రం. కాబట్టి ఇక్కడ చేసే యుద్ధం వేరన్నమాట. కాబట్టి అక్కడ చేసే యుద్ధం, భారతంలో చేసేటువంటి యొక్క యుద్ధం స్థూల దేహాల సంబంధమై ఉన్న యుద్ధం. కాబట్టి ఈ దేహాన్ని ఆ దేహం కొడుతుంది, ఆ దేహాన్ని ఈ దేహం కొడుతుంది. కాబట్టి భౌతికముగా ఉన్నటువంటి యొక్క దేహములతో జరిగేటువంటి యుద్ధం అది భారతంలో ఉన్నటువంటి యొక్క యుద్ధం. కాబట్టి ఆ యుద్ధము ద్వారా బయట ఉన్నటువంటి ఆ స్థూల దేహాలను దునియాడటం, వాటిని తెగ నరకటం, వాటిని బాగా చీల్చి పారేయటం, ఇది బాహ్యములో ఉన్నటువంటి యజ్ఞం అన్నమాట. అది స్థూల దేహాలని వినాశనం చేసే విధానముగా ఉండేటువంటిది. అది భారత సంబంధమై ఉన్నటువంటి యుద్ధం. అయితే ఇక్కడ జ్ఞాన యుద్ధములో మరి ఆ సూక్ష్మ దేహాన్ని దునియాడేటువంటి విధానం. అక్కడేమో స్థూల దేహము, ఇక్కడేమో సూక్ష్మ దేహము అని అర్థం. కనుక అక్కడ స్థూల దేహాలను వధించినట్లయితే వాడేదో రాజ్యాన్ని సంపాదించుకునే అవకాశం అక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ సూక్ష్మ దేహాన్ని వధించినట్లయితే ఆత్మరాజ్యాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కనుక ఇక్కడ జ్ఞాన ఖడ్గములు ఇక్కడ ధరించాల్సి ఉంటుంది, అక్కడ కేవలం బాహ్య ఖడ్గములు అక్కడ ధరించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకోండి. పరమాత్మ బోధించేటువంటి యొక్క భగవద్గీతలో ఉన్నటువంటి యొక్క యుద్ధం అది జ్ఞాన యుద్ధం అని చెప్పని అంటారు. కాబట్టి జ్ఞాన యుద్ధ సంబంధ అంశం ఇక్కడ మనకి చెప్తున్నటువంటి విధానం. కాబట్టి స్వధర్మం ఇది చావేచన వికంపితం అర్హసి ధర్మ్యాత్ యుద్ధాత్ శ్రేయ అన్యత్ క్షత్రియస్య నవిద్యతే అన్నారు. ఇక్కడ కూడా క్షత్రియుడే. ఎవరైతే గురువు ద్వారా ఉపదేశాన్ని పొందారో, సోహంభావ ధ్యాన సంబంధ ఉపదేశాన్ని పొందారో వాళ్ళందరూ కూడా క్షత్రియులే అని అర్థం. కాబట్టి కేవలం బాహ్యములో ఏదో ఒక వర్గానికి సంబంధించినటువంటి యొక్క అంశము క్షత్రియులుగా ఉన్నటువంటి విధానం అక్కడ. అనగా బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఈ విధముగా నానా జాతులుగా చెప్పేటువంటి విధానములో కేవలం అక్కడ క్షత్రియులు మాత్రమే చేసేటువంటి యొక్క యుద్ధముగా ఉన్నది. బ్రాహ్మలు వాళ్ళు యుద్ధమే చేయరు, వైశ్యులు వాళ్ళు యుద్ధంలో పాల్గొనరు. అట్లనే శూద్రులుగా పిలువబడేటువంటి వారు వాళ్ళు కూడా యుద్ధాల్లోకి పోయే విధానం ఉండదు. కేవలం క్షత్రియులు మాత్రమే యుద్ధం చేసే విధానం బాహ్యములో ఉన్నటువంటి అంశం ఇది. ఇక్కడ మరి జ్ఞాన యుద్ధములో కూడా మరి అందరూ కూడా క్షత్రియులే. ఎవరెవరు బ్రహ్మ విద్యను అధ్యయనం చేసి గురువు ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొందుతారో వాళ్ళందరూ కూడా క్షత్రియుల కిందే లెక్క. అది కేవలం బాహ్యములో వ్యవహారం కోసంగా పెట్టినటువంటి పదాలవి బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేటువంటివన్నీ కూడా అది వ్యవహారం కోసంగా విధించినటువంటి యొక్క పదజాలములు. అందరూ మానవులే. ఏమి వాళ్ళకేది 4 కండ్లు, 4 చేతులు, 4 కాళ్ళు, ఇవన్నీ తేడా పాడాలేమి ఉండవు. నువ్వు ఏ కులం విధానం చెప్పినా కానీ ఆకారంలో ఎలాంటి యొక్క తేడా లేదు, ఒకే సముదాయం అంతా ఉన్నది. కాబట్టి వ్యవహారం కోసంగా మనం ఆ యొక్క పేర్లు అనేటువంటి ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అట్లాగా అది లోకములో ఉన్నటువంటి అంశం. అది ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే గురువు ద్వారా ఆ యొక్క మార్గ తత్వాన్ని పొందారో, బ్రహ్మోపదేశాన్ని పొందారో వాళ్ళందరూ కూడా క్షత్రియులే. అంతర్ముఖ ప్రయాణం చేసేటువంటి అందరూ కూడా క్షత్రియుల కిందే లెక్కకు వస్తుంది తప్ప ఇక్కడ ఎలాంటి యొక్క వర్ణములు అనేటువంటి అంశములు వచ్చే అవకాశాలు లేవు. అవి కేవలం బాహ్యములో ఉన్నటువంటివే. శూద్రులని, క్షత్రియులని, వైశ్యులని చెప్పినటువంటి పదాలన్నీ కూడా బాహ్య వ్యవహారానికి అనుగుణ్యముగా ఉన్నటువంటి అంశాలు. ఎవరు పారమార్థిక క్షేత్రములు అడుగు పెడతాడో, తత్వజ్ఞానాన్ని ఆర్జిస్తాడో, గురువు ద్వారా ఉపదేశాన్ని పొందుతాడో, ఇక ఆత్మ యొక్క మార్గంలోకి అడుగు పెడతాడో,
అట్లాగా వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్షత్రియుడి కిందే లెక్క అన్నమాట. ఛాత్రత్వం అనక వీరోచితముగా ఇక్కడ అనాత్మతో యుద్ధం చేయాల్సి ఉంటుందన్నమాట. యుద్ధములో మరి సామాన్య యుద్ధం కాదు ఇది. వెలిపగర గెలుపు గెలుపే వెలగుమతిని గెలువవలయున్ అభ్యంతర శత్రువుల తద్విజయము మోక్షం అని భారతమే చెబుతున్నమాట. వెలిపగర గెలుపు గెలుపే వెలగుమతిని గెలువవలయును. కాబట్టి బయట ఏదో యుద్ధం చేశాము జయించామంటే అది జయం కాదయ్యా, అది గెలుపే కాదు. నువ్వు గెలవాల్సింది లోన ఉన్నటువంటి శత్రువుల్ని నువ్వు జయించాలి, అనాత్మను జయించాలి, సంస్కారాలను జయించాలి, అజ్ఞానాన్ని జయించాలి, అనేక జన్మలుగా ఉన్న సంస్కారాలను కూడా దునియాడాలి. అది చాలా పెద్ద పోరాటం, యుద్ధం ఇది. కాబట్టి యుద్ధం అనేది ఒక జన్మతో అయిపోయేది కాదు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే పరమాత్మ అన్నమాట. బహూనాం జన్మనామంతే అనేక జన్మలు కూడా పట్టే అవకాశం ఉందన్నమాట యుద్ధం చేసేటువంటి వాడు ఈ జన్మతో అవుతుందని చెప్పిన నమ్మకాలేమి లేవు. ఒకవేళ ఆ పుణ్యాన్ని కొద్దీ వాని యొక్క సుకృతాన్ని బట్టి వాని యొక్క పుణ్య విశేషాన్ని బట్టి ఈ జన్మలోనే అలాంటి యొక్క లక్ష్య సిద్ధిని తాను పొందే విధానం ఒకవేళ రావచ్చు. రమణ భగవాన్ల వారు ఈ జన్మలోనే వారు మోక్ష విధానముగా వాళ్ళు ఆ సిద్ధిని పొందగలిగారు. అనేక మంది ఆ ప్రకారముగా పొందగలిగారు. ఇంకొక మాట ఏంటంటే రమణ భగవానుడు ఈ ప్రకారముగా యుద్ధం చేసి ఆయన ఆత్మరాజ్యాన్ని పొందాడు అని చెప్పానంటే అది ఈ జన్మలో చేసినటువంటి యొక్క ప్రయత్నం కాదు, గత జన్మలలో వచ్చినటువంటి యొక్క ప్రయత్నం ఈ జన్మలో సిద్ధించింది అనే మాట కూడా చెప్తూ ఉంటారు. మన పరమాత్మ భగవద్గీతలో 6వ అధ్యాయంలో కూడా మరి పౌరవదైహికం పూర్వాభ్యాసేన అనే మాట్లాడు. పౌరవదైహికం పూర్వదేహములో తాము చేసే ఉన్నటువంటి యొక్క ప్రయత్నం ఈ జన్మలో నీకు సహకరించేదిగా ఉంటుందని చెప్పని అంటారు. కాబట్టి ఇది చాలా పెద్ద యుద్ధం, సామాన్య యుద్ధము కాదన్నమాట, పెద్ద యుద్ధం అన్నమాట. ఇది మహాయుద్ధం, ఇది మహాసంగ్రామం అని చెప్పని అంటారు. ఈ మహాసంగ్రామంలో నిలబడాలని చెప్పనంటే బాగా దాంట్లో ఆరితేరి ఉన్నటువంటి వారే, పూర్ణ వైరాగ్యం ఉన్నటువంటి వారు ఉంటారు తప్ప దానికి భయపడి దూరంగా పారిపోయాలి ఎక్కువ మంది దీంట్లో ఉండే విధానం ఉంటుంది. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రువులు ఆరువురు, ప్రభిన్నుల చేసిన ప్రాణి కోటిలో విరోధి లేడొకడు, నేర్పున చూడు ముదానవేశ్వర అని ప్రహ్లాదుడు కూడా ఇదే మాటను బోధిస్తూ ఉన్నాడు. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, కానీ ఇంద్రియానీకము చిత్తమును గెలువనేరవు. కనుక జయించాల్సినటువంటి లోపల ఉన్నాయి కాబట్టి ఇది మహాసంగ్రామం అని చెప్పని అర్థం. కాబట్టి ప్రకారముగా మనకు వచ్చేటువంటి యొక్క 31వ శ్లోకం నుండి వచ్చేటువంటి మొత్తం 8 శ్లోకాలు. 8 శ్లోకాలు కూడా ఛాత్ర షట్కము అని చెప్పని అన్నారు, ఛాత్ర అష్టకం అని చెప్పని అన్నారు. కాబట్టి 8 శ్లోకాలు ఉన్నటువంటిది విధానములో స్వామివారు ఇక్కడ మనకి ఒక ఉత్తేజమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని బోధిస్తున్నటువంటి విధానముగా మనం గతంలో కూడా ఈ అంశాలను కొంతవరకు మనం చర్చించుకున్నాము. 31వ శ్లోకం 32వ శ్లోకం కూడా చెప్పుకోవడం జరిగింది. యదృచ్ఛయాచ ఉపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధం ఈదృశం ఇటువంటి యుద్ధం లభంతే ప్రాప్తించటం ఉన్నదే, క్షత్రియులకు సుఖినః సుఖాన్ని కలగజేసేదిగా ఉంటుందని చెప్పని అంటారు. కాబట్టి ప్రకారముగా మోక్ష ద్వారమై ఉన్నటువంటి స్వర్గద్వారమై ఉన్నటువంటి యొక్క యుద్ధం ప్రాప్తించడం అని చెప్పనంటే అందరికీ ప్రాప్తించే విధానం కాదు, ఏ కొద్ది మందికో ప్రాప్తించే విధానం. ఎందుకంటే పుణ్య సంస్కారం ఉండాలి, గురువుల వద్దకు పోయి కూర్చోవాలి, వాళ్ళ ద్వారా బ్రహ్మ విద్యను అధ్యయనం చేయాలి, భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు లాంటి అన్ని అధ్యయనం చేసిన తర్వాతనే ప్రాప్తించే విధానం తప్ప అది ముందుగా ప్రాప్తించే అవకాశం లేదు. కాబట్టి ఇది క్షత్రియాః లభంతే యుద్ధం ఈదృశం అని చెప్పినట్టు 32వ శ్లోకంలో చెప్పినటువంటి అంశం కూడా మనం గతంలో స్మరించుకున్నాము. అత చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తదా స్వధర్మం కీర్తించా హిత్వా పాపం అవాప్స్యసి 33వ శ్లోకంలో ప్రవేశిస్తూ ఉన్నాము.
అథ చ తు త్వం ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి. ఇలాంటి యొక్క ఈ సంగ్రామమును, యుద్ధమును నువ్వు చేయకపోయినట్లయితే, నా కరిష్యసి చేయకపోయినట్లయితే, తత అటు పిమ్మట స్వధర్మమును కీర్తిని హిత్వా పోగొట్టుకున్నటువంటి వాడవై పాపం అవాప్స్యసి నువ్వు పాపమునే పొందగలవు అనే మాట ఈ శ్లోకంలో వస్తుందన్నమాట. ఇది బాహ్యముగా చూసినట్లయితే మరి ఆ యుద్ధం చేసి అనేక మంది వాళ్ళ కుత్తుకలు తగ్గొట్టి మరి ఆ ప్రకారంగా వాళ్ళని వధించడం అనేటువంటి యొక్క విషయం చూసినట్లయితే ఇది మరి పాపమా పుణ్యం అనేటువంటి విషయాన్ని ఆలోచించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఏదో కొంత దోషం వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతోమంది బార్డర్లో ఉండి సైనికులుగా ఉండి ఎంతోమందిని వధిస్తూ ఉన్నారు. ఆ వధించడం వల్ల మరి పాపం వస్తుందా రాదనేటువంటి విషయం చూసినట్లయితే తప్పనిసరిగా దోషం అనేటువంటిది వచ్చే తీరుతుంది. అది కర్తవ్య నిష్ట కాబట్టి దాని విషయంలో ఉన్నటువంటి వారే చేస్తున్నటువంటి పని, దానివల్ల తప్పనిసరిగా దోషం వచ్చే అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ ప్రకారంగా ఇతర ప్రాణులను హింసించటం చేత కలిగేటువంటి యొక్క దోషం ఉంటుంది. అయితేనంటే కొన్ని అంశాలు తప్పనిసరిగా ఉన్నటువంటివి కాబట్టి అవి చేయక తప్పదు అని చెప్పి అన్నారు. అందుచేత చిన్న వాటి విషయాల్లో కూడా దోషం వచ్చే విధానముగా పంచసోనములు అని చెప్పి అంటారు. ఇల్లు చిమ్ముతూ ఉన్నా అనేక పురుగులు చచ్చిపోతాయి కాబట్టి దానివల్ల కొంత పాపం వస్తుందని చెప్పి అన్నారు. పంచసోనములలో మరి అన్నం వండుతూ ఉంటే అగ్నికి ఎన్నో జీవులు కాలిపోతాయి కాబట్టి దానివల్ల కొంత దోషాలు వస్తాయని చెప్పి అన్నారు. ఇట్లాగా దానినే పంచసోనములు అనేటువంటిదిగా చెప్పుకొచ్చారు. ఆ పంచసోనముల ద్వారా వచ్చేటువంటి యొక్క పాపాలు పోగొట్టుకోవాలని చెప్పనంటే దాన్ని పంచయజ్ఞములు కూడా చెప్పుకొచ్చినటువంటి యొక్క విధానము. అందువల్ల ఈ యొక్క బాహ్యములో జరిగేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల దోషాలు తప్పనిసరిగా వచ్చే విధానమే ఉంటుంది. రైతు మరి పొలంలో పైరేసి దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు. ఎంతో పురుగు బట్టి దాన్ని తినేసే విధానంగా ఉంటుంది. దానికోసంగా ఎంతో మందు మరి ప్రే చేస్తాడు. దానివల్ల కొన్ని లక్షల జీవులు మరి చనిపోయే విధానం ఉంటుంది. ఆ దోషము కాదా అంటే కొంత దోషం కూడా వస్తుంది, రాకుండా ఉండదు. జీవుల్ని హింసిస్తే దోషం అనేటువంటి మాట చెబుతూ ఉన్నారు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, ఇతర జీవులను వధించడం చేత దానివల్ల దోషం తప్పనిసరిగా వచ్చే విధానమే ఉంటుంది. కాబట్టి ప్రకారముగా మరి బాహ్య యుద్ధములు అనబడేటువంటివన్నీ కూడా కర్తవ్య నిష్టగా ఉంటాయి. అవి కొంత చేయాల్సి ఉంటుంది. చేయటం వల్ల కొంత దోషాలు కూడా పొందే విధానం ఉంటుంది. అది బాహ్యములో చేరి ఉన్నటువంటి యొక్క అంశము. ఇక్కడ భగవద్గీత ఉపనిషత్ సమ్మతమైన భగవద్గీత ఇది కేవలం బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని పొందటానికి, బ్రహ్మతత్వానుభవాన్ని పొందడానికి చేసేటువంటి ప్రక్రియ కనుక మరి ఇక్కడ చూసినట్లయితే చేయకపోతే మరి వానికి పాపం వచ్చే అవకాశం ఉంటుంది. అత చేతో త్వం యమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి. కనుక తన యొక్క స్వరూప అనుభవమును పొందేటువంటి విధానముగా ఉన్నటువంటి యొక్క యుద్ధం, జ్ఞాన యుద్ధం, అంతర్యుద్ధం అనేటువంటిది న కరిష్యసి. నువ్వు గనక చేయకపోయావా, సాధన చేయకపోయావా, యోగాభ్యాసం చేయకపోయావా, చేయకపోతే ఏం చేస్తావు? కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలతో కలిసి వ్యవహారం చేస్తావు, ఈ లోకంలోకి వస్తావు. కాబట్టి పారమార్థికములో పొందేటువంటి విధానం లేకపోయిందా అంటే వ్యవహారంలోకి వస్తావు. కాబట్టి వ్యవహారంలోకి రావటం వల్ల మరి అనేక దోషాలు దీని ద్వారా సంపాదించుకోవటం అవుతుంది. తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపం అవాప్స్యసి. కాబట్టి వ్యవహారములో ఉన్నటువంటి విధానం అంతా కూడా ఏదో ఒక దోషం వచ్చి జీవుణ్ణి పట్టే విధానం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆత్మ యొక్క అనుభవాన్ని పొందటానికి జ్ఞాన యుద్ధం అనేటువంటి చేయరో అలాంటి జీవులు తిరిగి మరల వ్యవహారంలో పడి నానా కర్మలు ఆచరించి మరి ఈ పాపాన్ని సంపాదించుకోవటమే జరుగుతుంది అనేటువంటిది జ్ఞానపరంగా చెప్పుకునేటువంటి యొక్క అంశం అన్నమాట. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ కీర్తి మరణాత్ అతిరిచ్యతే. అకీర్తిం చ అపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ అకీర్తి మరణాత్ అతిరిచ్యతే.
ఎవరైతే ఈ విధమైనటువంటి యొక్క జ్ఞాన యుద్ధం లభించిందో అలాంటి జ్ఞాన యుద్ధాన్ని యోగ సాధనను ఎవరైతే చెయ్యరో ఆ చేయకుండా ఉన్నటువంటి వారికి ఏమేర్పడుతుందని చెప్పానంటే అకీర్తి చ భూతాన్ని కథయిష్యంతి తే అవ్యయం, అనగా తరగనటువంటి యొక్క అపకీర్తిని జీవులు చెప్పుకునే విధానం ఉంటుంది. సంభావితస్య చ అకీర్తి మరణాత్ అతిరిచ్యతే. సంభావితస్య అనగా అందరి చేత కొనియాడబడేటువంటి విధానముగా ఉన్నటువంటి యొక్క తాను కేవలం ఆత్మస్వరూపమై ఉన్నటువంటి యొక్క తాను కేవలం బ్రహ్మమే తానై ఉన్నటువంటి యొక్క మరి తన స్వరూప విధానం ఏతున్నదో అలాంటి ఆ యొక్క బ్రహ్మము పలుగురు చేత కొనియాడబడేటువంటిదిగా ఉన్నటువంటి యొక్క విధానములో మరి ఆ యొక్క సాధన చేయకపోవటం వల్ల ఇంకా మరి యొక్క భవసాగరానికి హేతువులై ఉన్న కర్మలను సంపాదించుకోవటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దానివల్ల మరి ఈ యొక్క అపకీర్తున్నదే మరణాత్ అతిరిచ్యతే, మరణము కంటే ఇంకా భయానకమై ఉన్నటువంటి అపకీర్తినే పొందటం అనేటువంటిది జరుగుతుంది. భయాత్ రణాతో పరతం మన్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. భయాత్తు రణాత్తు ఉపరతం మన్యంతే త్వాం మహారథాః. భయాత్తు రణాత్తు, భయాత్తు భయముతో, రణాత్తు యుద్ధము నుండి, ఉపరతం మరి తొలగి పారిపోయేటువంటి వాడు ఉంటారు. కాబట్టి జ్ఞాన యుద్ధములో మరి నిలకడగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, వైరాగ్యం కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి, పోరాటానికి సిద్ధపడి ఉండాలి. అనాత్మ విజృంభిస్తుంది, ఆలోచనలు విజృంభిస్తాయి, అజ్ఞానం విజృంభిస్తుంది. వాటి యొక్క తాటికి తట్టుకోలేక మరి పారిపోయేటువంటి పరిస్థితి లోకంలో మనం చాలామందిలో చూస్తూ ఉన్నాం. మరి ఈ విధమైనటువంటి జ్ఞాన యుద్ధం సమగ్రముగా సంపూర్ణమైన మనసు పెట్టి చేస్తున్నారా అని చెప్పానంటే చాలామంది ఈ విషయంలో మరి అనాత్మతో పోరాటం చేయలేక, సంకల్పాలతో పోరాటం చేయలేక, లోన ఉన్నటువంటి అజ్ఞానంతో పోరాటం చేయలేక చివరికి వాళ్ళు రణాత్తు ఉపరతం, ఆ రణం నుండి యుద్ధరంగం నుండి ఉపరతం పారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఎవరికి వారు చూసుకోవాల్సినటువంటి యొక్క అంశమే. యుద్ధములో పట్టుదలగా ఉండి, జ్ఞాన యుద్ధములో సోహంభావ ధ్యానములో పట్టుదలగా గట్టిగా నిలబడి యుద్ధం చేసేటువంటి వాళ్ళు ఎంతమంది మనలో ఉన్నారనే విషయాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఇది బాహ్య యుద్ధము కాదు, బాహ్య యుద్ధం భారతం, జ్ఞాన యుద్ధం భగవద్గీత. కాబట్టి జ్ఞాన యుద్ధం చేసినటువంటి వారికి ఆత్మరాజ్యము, బాహ్య యుద్ధం చేసేటువంటి వారికి బాహ్యములో ఒక రాజ్య అధికార విధానము. అందుచేత భయాత్తు రణాత్తు ఉపరతం, ఈ భయముతో ఈ రణము నుండి ఉపరతం పారిపోతూ ఉన్నటువంటి విధానము. అట్లా పారిపోతూ ఉన్నామా, నిలకడగా ఉన్నామనేది ఎవరికి వారు చూసుకోవాల్సి ఉంటుంది. సాధనలో గట్టిగా నిలబడ్డామా, సాధన చేస్తూ ఉన్నామా, పట్టుదలగా చేస్తూ ఉన్నామా, ఆ చేసే సాధన కూడా ఎంచేపు చేస్తూ ఉన్నాం. గంటన్నా కూర్చోవాలి, కనీసం గంటన్నా ధ్యానంలో కూర్చోవాలి. ఉదయం పాటు గంట కూర్చోవాలి, సాయంత్రం గంట కూర్చోవాలి. కానీ ఏంటంటే మనం 10 నిమిషాలు అంటాం, 5 నిమిషాలు అంటాం, దాంట్లో కూడా అనేక ఆలోచనలతోనే గడిచిపోయే విధానం ఉంటుంది. ఈ ప్రకారముగా మరి ఆత్మరాజ్యాన్ని అపేక్షించి ఉన్నటువంటి వారిని ఉద్దేశించి ఇక్కడ జ్ఞానపరముగా వేదవ్యాసుల వారు కృష్ణ పరమాత్మ ద్వారా లోకానికి ఈ సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. కనుక మరి ఆ యొక్క మునుల యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా ఆత్మజ్ఞులు కావాలి, ఆత్మానుభవాన్ని పొందాలి, తత్వజ్ఞులు కావాలి, తరించాలి. ఇది వాళ్ళ యొక్క ఆకాంక్ష అన్నమాట. దాన్ని ఉద్దేశించి మనకి ఈ యొక్క భావాన్ని ఇక్కడ అందిస్తూ ఉన్నారు. కనుక మనం భయాత్తో, ఈ భయముతో పారిపోతూ ఉన్నామా, లేక ధీరులమై ధైర్యముతో అనాత్మను ఎదుర్కొనేటువంటి వాళ్ళముగా ఉన్నామా అనేది ఎవరికి వారుగా అది చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరాని యుద్ధం మనకు అందింది. ఈ మహర్షుల యొక్క అనుగ్రహముతో, లక్ష్మయ్య గారి యొక్క అనుగ్రహముతో అందనటువంటి యొక్క యుద్ధం మనకి ప్రాప్తించింది అన్నమాట. పూజనీయమై ఉన్న యుద్ధం ప్రాప్తించింది.
ఆత్మరాజ్యాన్ని పొందేందుకు యోగ్యమై ఉన్నటువంటి ఈ యుద్ధం ప్రాప్తించింది. ఇలాంటి ఈ యుద్ధం లోకంలో ఎంతమంది చేస్తూ ఉన్నారు. ఎంతోమంది ఆస్తిక భావంతో ఉన్నారు, దైవభక్తి కలిగి ఉన్నారు. కానీ వాడు కేవలం బాహ్యములో ఉన్నటువంటి పూజలలో, వ్రతాలలో, విగ్రహారాధనలలో వాటిలో మునిగిపోయారే తప్ప తన లోపల ఉన్నటువంటి యొక్క దైవాన్ని పొందటానికి, తన లోపల ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమును పొందటానికి గల ప్రయత్నం ఎవరు చేస్తూ ఉన్నారనే విషయాన్ని ఎవరికి వారు చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి చాలామందికి ప్రాప్తించాల. ఇది కొద్ది మందికి మాత్రమే ప్రాప్తించినటువంటి విధానం. వాళ్ళు ఎంతో అదృష్టవంతులు, ధన్యులు. కాబట్టి యుద్ధం ప్రాప్తించిన విధానము అది గురు అనుగ్రహముతో, బ్రహ్మోపదేశముతో ప్రాప్తించేటువంటి యొక్క అంశము. భయాత్తో రణాత్తో పరతం మన్యంతే త్వాం మహారథాః. కాబట్టి మహారథులై ఉన్నటువంటి యొక్క యోధులు, బ్రహ్మజ్ఞానులు, తత్వజ్ఞానులు లోకంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు గమనిస్తూ ఉన్నారు, వీడు స్థిరముగా ఉన్నాడా, పారిపోతూ ఉన్నాడా అని చెప్పేసి అని. కాబట్టి మరి చిన్న చిన్న దెబ్బలకే, చిన్న చిన్న గాయాలకే సాధారణంగా పారిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఇది ఎవరికి వారుగా సాధకపరులై ఉన్నటువంటి వాళ్ళు గమనించుకోవాల్సిన అంశము. మనం భయముతో ఈ యొక్క యుద్ధానికి భయపడి, అనాత్మకు భయపడి, శత్రువులకు భయపడి దూరంగా పారిపోతున్నామా అనేటువంటి విషయాన్ని గమనించుకోవాల్సి ఉంటుంది. 3వ అధ్యాయంలో స్వామి చెప్తారు, జ్ఞానినః నిత్యవైరిణ అనే మాట పరమాత్మ వాడతాడు. జ్ఞానులకు నిత్యవైరిణ, నిరంతరముగా ఉండేటువంటి యొక్క పోరాటం ఇది. జ్ఞాన పోరాటం అన్నారు. ఇది సామాన్య విషయం కాదు, ఒక పూటతో అయ్యేది కాదు. జీవితకాల పర్యంతం కూడా పట్టే అవకాశం ఉంటుంది. యుద్ధాన్ని మలయాళ స్వాముల వారు గోగర్భానికి పోయి గోగర్భంలో 12 సంవత్సరాలు అహర్నిశలు యుద్ధం చేసిన విధానం ఆయన గారు. అందుచేత మరి రమణ భగవానుల వారు కూడా తిరుమన్నామలైపోయి అక్కడ ఏకాంతంగా గృహలో కూర్చుని అనాత్మతో పోరాటం చేశాడు. అనాత్మతో పోరాటం చేసి రమణ మహర్షిగా ఆ స్థితిని ఆయన పొందగలిగాడు. కాబట్టి ఊరకే వచ్చేది కాదు, మాటలతో వచ్చేది కాదు. ఇది ప్రయత్నశీలత్వము. ప్రయత్నాత్ యతమానః యోగి సంశుద్ధ కిలిపిషః. ప్రయత్నం ద్వారానే సాధింపబడేదిగా ఉన్నటువంటిది ఆత్మరాజ్యం గనుక ఇటు ఆత్మరాజ్యాన్ని పొందే విధానములో ఉన్నటువంటి యుద్ధాన్ని ఇక్కడ 2వ అధ్యాయంలో స్వామివారు చెప్పుకొస్తూ ఉన్నారు. ఇది ఎలాంటి యుద్ధ విధానము మీకు ఆ యుద్ధ అష్టకం అయిపోయిన తర్వాత మరొక శ్లోకం వస్తుంది. ఆ శ్లోకం కాడ మీకు చక్కటి వివరణ కూడా మీకు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రకారముగా భయాత్తో రణాత్తో పరతం మన్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. కాబట్టి బహుమతః అనేక విధములుగా నువ్వు పొగడబడేటువంటి వాడు, కీర్తింపబడేటువంటి యొక్క నీవు లాఘవం తక్కువతనాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అందరూ కూడా చూసినట్లయితే మరి పూజనీయమై ఉన్నటువంటి స్వరూపులు, ఆనందాత్మికమై ఉన్నటువంటి స్వరూపులు, సర్వవ్యాపకమై ఉన్నటువంటి స్వరూపులు, సచ్చిదానందమై ఉన్న స్వరూపులు అందరూ కూడా మరి గొప్ప స్థితి కలిగి ఉన్నటువంటి స్వరూపులే, సాక్షాత్ బ్రహ్మమే. అందరూ కూడా బ్రహ్మమే. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ నభవిష్యామః సర్వే వయం అతః పరం. పరమాత్మ అన్నమాట. త్వం నీవు, అహం నేను, ఇమే జనాధిపాః అందరము కూడా ఎప్పటికీ ఉన్నాము. ఎప్పటికీ ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే నీవు, నేను, అందరమని స్వామివారు అక్కడ సర్వాత్మనా భావన బోధిస్తారు. సర్వాత్మనా భావన. కాబట్టి దేహములు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా దేహములో ఉన్న వస్తువు ఒకటే. విద్యావనయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునిచైవ శపాకేశ పండితాః సమదర్శనః అని చెప్పినట్టు పండితాః జ్ఞానులై ఉన్నటువంటి వారు మాత్రమే సమదర్శనః. సమ అంటే బ్రహ్మం అన్నమాట. కాబట్టి బ్రాహ్మణుడు ఎందు, గోవు ఎందు, శునకమునందు, ఏనుగు ఎందు, చండాలుని ఎందు అనే విధాయకాలుగా మరి ఉపాధులు వ్యత్యస్తములు కలిగి ఉన్నప్పటికీ కూడా
లోన ఉన్న స్వరూపం మాత్రం ఒకటే అనేటువంటి యొక్క భావన మనకు ఆ శ్లోకం ద్వారా వ్యక్తమవుతుందన్నమాట. కాబట్టి ప్రకారముగా ఎలాంటి వర్ణము కలిగి ఉన్న, కులం కలిగి ఉన్న, మతం కలిగి ఉన్న, వేరే వేరే జాతులు కలిగి ఉన్నప్పటికీ కూడా లోన ఉన్న వస్తువు మాత్రం ఒకటే. ఏ ప్రకారం యదా యదా ఆకాశ సౌక్ష్మ్యాత్ ఆకాశం నా ఉపలిప్యతే. కాబట్టి ఆకాశం ఏ ప్రకారముగా అందరి యందు వ్యాపకమై ఉన్నదో, నీలో ఉన్నది, నాలో ఉన్నది, అందరి యందు ఆకాశం వ్యాపకమై ఉన్నది. అందరము ఆకాశంలోనే ఉన్నాం. అట్లాగే ఆ బ్రహ్మం అనేటువంటి వస్తువులోనే అందరము ఉన్నాము. అందరిలో కూడా ఆ బ్రహ్మమే ఉన్నటువంటి విధానం గనుక అటు సర్వాత్మనా భావన కలిగి ఉన్నటువంటి యొక్క బ్రహ్మమే నీవై ఉన్న విధానముగా ఉన్నటువంటి యొక్క నీవు చివరికి ఏమవుతావు అని చెప్పనంటే మరి సులకనతనముగా అయిపోయే అవకాశం ఏర్పడుతుంది. ఏషాం చత్వం బహుమత భూత్వా యాస్యస్య లాఘవం. నువ్వు చాలా తక్కువ భావనగా వచ్చేస్తావు. ఎవరైతే మరి తాను ఆత్మయై, బ్రహ్మమై, స్వప్రకాశమై, చేతనాత్మకమై, నామరూపరహితమై, సర్వాధారమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మముగా ఉన్నటువంటి యొక్క తాను అనాత్మ వస్తువులు పడిపోవటం కారణముగా చాలా సులకనతనముగా, చాలా హీనత్వమును పొందే విధానం ఏర్పడుతుంది. కాబట్టి గౌరవింపబడినటువంటి యొక్క వస్తువు ఆత్మ. అలాంటి ఆత్మయే నీవై ఉన్నావు. అది తెలియకుండగా ఈ దేహ వ్యామోహాలలో మునిగి మరి అనాత్మ వస్తువులలో మునిగిపోయినట్లయితే చాలా తక్కువ స్థితికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి అందరూ ప్రస్తుతం మరి ఆ అనాత్మ వస్తువుల యందే తన యొక్క అస్తిత్వమును ఆపాదించుకుంటూ ఉన్నారు. నేను దేహము, నేను పుట్టాను, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను బాల్యం, నేను యవనస్తుణ్ణి, బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, సన్యాసిని, నేను నల్లగా ఉన్న, పొట్టిగా ఉన్న, లావుగా ఉన్న, ఇవన్నీ కూడా దేహ సంబంధమై ఉన్న ధర్మాలను తనపై ఆరోపితం చేసుకుని లాఘవం, తక్కువతనంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి అలాంటి యొక్క ఆ స్థాయి నుంచి సర్వోన్నత స్థాయికి రావాలని చెప్పారంటే నీవు మరి ఈ యొక్క జ్ఞానయుద్ధంలో పాల్గొని అనాత్మను జయించి మరి అనాత్మకు అవతల ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపాన్ని పొందే విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ధనస్సు ధరించాల్సే ఉంటుంది. ఏమి ప్రణవో ధను శరః ఆత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేత్తవ్యం శరవత్తు తన్మయో భవేత్తు అని మనకి ముండకంలో వస్తుంది ఆ మంత్రం. ఈ ప్రణవో ధను, ఈ ప్రణవం అనేటువంటి దాన్ని ధనస్సుగా, ఓంకారమే ధనస్సుగా తీసుకోమన్నారు. ప్రణవో ధను శరః ఆత్మా, మరి ఆ ధనస్సులో బాణాన్ని సంధించమన్నారు. ఏమిటా బాణము అంటే ఆత్మ అంటే మనస్సు అన్నమాట. మనస్సునే ఆ యొక్క దాంట్లో ధరించమన్నారు, బాణముగా దాన్ని సంధించమన్నారు. శరః ఆత్మా తల్లక్ష్యముచ్యతే బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే. కాబట్టి బ్రహ్మమే లక్ష్యముగా పెట్టి ఆ బాణాన్ని మరి చక్కగా సంధించి వదలమని చెప్పి అంటూ ఉన్నారు. అప్రమత్తేన వేత్తవ్యం శరవత్తు తన్మయో భవేత్తు. ఆ బాణాన్ని సంధించి, మనస్సును సంధించి బ్రహ్మంలోకి పడేయమంటున్నారు. బ్రహ్మం వైపుకి సంధించమని చెప్పి అంటూ ఉన్నారు. ఇదంతా కూడా జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క యుద్ధం. కాబట్టి భగవద్గీతలో చెప్పేది జ్ఞాన యుద్ధం, భారతంలో చెప్పేది కేవలం మరి రాజ్యకాంక్ష కోసముగా చేసేటువంటి యుద్ధం. అది బాహ్య యుద్ధం, ఇది అంతర యుద్ధం. బాహ్య యుద్ధములో రాజ్యం ప్రాప్తిస్తుంది, అంతర యుద్ధములో ఆత్మరాజ్యం ప్రాప్తిస్తుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.